ఓం శ్రీ గురుభ్యో నమ. అనగనగా ఓ ఊరిలో ఓ ధనవంతుడు ఉండేవాడు. అతని ఇంటి దగ్గర ఇంటి పని, తోట పని, పొలం పనులు చేయటం కోసం ఓ 10 మంది వరకు నౌకర్లు ఉండేవారు. వారు చాలా నమ్మకంగా ఉండేవారు. అయితే ఒకరోజు ఆ ధనవంతుడి ఇంటిలో ఒక వజ్రపు ఉంగరం పోయింది. ఆ యజమాని అందరినీ పిలిచి ఉంగరం పోయిన సంగతి చెప్పి, ఎవరు తీశారో తిరిగి ఇచ్చేయండి. లేకపోతే రాజుగారితో చెప్పి మీ అందరినీ జైల్లో పెట్టిస్తాను అని బెదిరించాడు. కానీ ఎవరూ నిజం చెప్పలేదు. దీనితో గ్రామ పెద్ద మర్యాద రామన్నను కలిసి విషయం చెప్పాడు ధనవంతుడు. తనకు సహాయం చేయమని అడిగాడు. దానికి రామన్న, నేను ఈరోజు సాయంత్రం మీ ఇంటికి వస్తాను, అందరినీ ఉండమని చెప్పండి అని చెప్పాడు. చెప్పినట్లుగానే సాయంత్రం ధనవంతుని ఇంటికి వెళ్ళి అందరినీ పిలిచి మాట్లాడాడు. ఎవరూ మాకు తెలియదు అన్నారు. దానికి రామన్న, సరే, మీ అంతగా మీరు చెప్తే మీకు ఏ శిక్ష లేకుండా చూస్తా. నిజం చెప్పకపోతే మీలో దొంగ ఎవరో నేను చెప్పేస్తా. సాయంత్రం నేను అమ్మవారి పూజ చేసి వస్తా అని వెళ్ళిపోయాడు మర్యాద రామన్న. ఆ రోజు సాయంత్రం కొన్ని చిన్న చిన్న కర్ర ముక్కలతో వచ్చి, ఎవరైనా సరే మీకు తెలిసిన నిజం చెప్పండి, లేకపోతే నేను మంత్రించిన ఈ కర్రలు ఆ దొంగతనం చేసిన వ్యక్తిని ఇట్టే గుర్తిస్తాయి అని చెప్పినా ఎవరూ నిజం చెప్పలేదు. సరే అని ఆ ధనవంతుని యొక్క సేవకులందరికీ తను తెచ్చిన కర్రల్లో నుండి తలా ఒకటి ఇచ్చాడు. వీటిని మీ ఇంటికి తీసుకువెళ్ళండి. ఎవరైతే దొంగతనం చేశారో వారి కర్ర మాత్రం ఒక అంగుళం మేర పెరుగుతుంది. రేపు ఉదయం అందరూ వీటిని జాగ్రత్తగా తీసుకురండి అన్నాడు. మరుసటి రోజు ఉదయం అందరూ తమకిచ్చిన కర్రలను తీసుకొచ్చి మర్యాద రామన్నకు తిరిగి ఇచ్చారు. అప్పుడు రామన్న ఒక వ్యక్తిని చూపిస్తూ, ఇతడే ఆ ఉంగరాన్ని తీశాడు అని చెప్పాడు. ఆ వ్యక్తి భయంతో గజగజ వణికిపోతూ నిజం ఒప్పుకొని ఆ ఉంగరాన్ని ధనవంతుడికి ఇచ్చివేశాడు. ధనవంతుడు ఆ వ్యక్తిని పనిలోంచి తీసివేశాడు. మర్యాద రామన్న సలహాపై అతనికి ఎటువంటి శిక్ష విధించలేదు. ధనవంతుడు ఆశ్చర్యపోతూ, అయ్యా రామన్న గారు, నేను ఎంత ప్రయత్నం చేసినా ఉంగరం తీసింది ఎవరో తెలుసుకోలేకపోయాను. మీకు ఎలా తెలిసింది? మీరిచ్చిన ఆ కర్రలకు అంత మహిమ ఎలా వచ్చింది అని అడిగారు. దానికి రామన్న చిరునవ్వు నవ్వుతూ, ఆ కర్రలకు ఎటువంటి మహిమ లేదు. దేవుని మహిమ వలన ఆ కర్రలు ఒక అంగుళం పెరుగుతాయి అని చెప్పాను. మరుసటి రోజు అందరి కర్రలను పరిశీలించగా ఒకరి కర్ర మాత్రం ఒక అంగుళం మేర తగ్గి ఉంది. అంటే అతడు తన కర్రను ఒక అంగుళం మేర కత్తిరించాడు. కావున ఉంగరం తీసిందెవరో నేను ఊహించగలిగాను అన్నాడు రామన్న. మీకు చాలా ధన్యవాదాలు రామన్న గారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో అన్నాడు ధనవంతుడు. మీ దగ్గర పనిచేసే వాళ్ళతో దయ కలిగి ఉండండి. వారికి ఏదైనా అవసరం వస్తే సహాయం చేయండి. ఆపదలో వారిని ఆదుకోండి అని రామన్న చెప్పాడు. ఈ కథ వలన మనకు తెలిసే నీతి ఏంటంటే, దొంగతనం అనేది మంచిది కాదు. ఏదో విధంగా అది అందరికీ తెలుస్తుంది.